కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్షరాలకు సంకెళ్లు వేయాలని చూస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులపై కేసులు పెట్టారు. తాజాగా సాక్షి పత్రికా ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. అంతేకాదు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. సహజ న్యాయ సూత్రాలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కక్ష సాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం. నియంతల పాలన కంటే దారుణంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం, ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంట్లోకి పోలీసులు రావటం ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించటమేనని మండిపడ్డారు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి. ప్రజా గొంతుకై నిలిచిన సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. 10 మంది పోలీసులు వచ్చి తలుపులేసి ఇంట్లో సోదాల పేరుతో హడావుడి చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక పత్రికా ఎడిటర్ ఇంట్లో ఇలా సోదాలు చేయటం దేశ చరిత్రలో జరగలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటం వల్లనే కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి. దేశంలో బహుశా ఏ పత్రికా ఎడిటర్ ఇంటికి కూడా ఇలా వచ్చి ఇలా కనీసం సచ్చి నోటీసులు ఇవ్వకుండా ఇలా బెదిరింపు ధోరణితో చేయడం అనేది ఎక్కడా చూసి ఉన్నాం. వరుసగా ఇది పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని మేము భావిస్తున్నాం. దానికి సంబంధం లేదు, మీరు ఆ కేసులో ఎవరో అక్యూజ్డ్ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారని అంటారు, కానీ మీకు సంబంధం లేదని చెప్పి ఎవరు అక్యూజ్డ్ మా ఇంట్లో ఉన్నారో అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా నేరుగా ఇంట్లోకి రావడం ఇదేం ప్రజాస్వామ్యం? పత్రికా స్వేచ్ఛని అగౌరవపరిచినట్టుగా దీన్ని భావిస్తున్నాం. ఏకపక్షంగా వచ్చి ఎటువంటి సమాచారం లేకుండా ఇలా చేయడం ఇది దారుణం. దీన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే న్యాయస్థానంలో పోరాడతాం. దేశవ్యాప్తంగా ఈ పత్రికావాదులు, ప్రజాస్వామ్యవాదులు, సంఘాలు ఇదంతా తీవ్రంగా ఖండించాలి.